వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. మేడ్చల్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే జ్యువెలరీ షాప్ యజమానిపై కత్తితో దాడి చేశారు. ఓ ఇద్దరు దొంగలు జగదాంబ బంగారం షాపులోకి చొరబడి గోల్డ్, క్యాష్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యజమానిపై కత్తితో దాడి చేశారు. ఇద్దరిలో ఒక దొంగ మహిళలా బుర్ఖా ధరించగా మరొక దొంగ హెల్మెట్ పెట్టుకున్నాడు. అయితే బంగారం దుకాణం యజమాని ధైర్యం చేసి దొంగల నుంచి తప్పించుకుని రోడ్డుపైకి వచ్చాడు. గట్టిగా అరవడంతో దొంగలిద్దరూ బయటకు పరుగెత్తుకు వచ్చి అతనిపై మరోసారి దాడి చేసేందుకు యత్నించారు. దుకాణం లోపల ఉన్న ఓ యువకుడు కుర్చీ తీసుకుని పరుగెత్తుకొచ్చి బైక్పై పారిపోయేందుకు యత్నించిన దొంగలపై విసిరాడు. దాడి ఘటన దృశ్యాలు షాప్ ఘన సెంటీమీటరు కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. గాయాల పాలైన బాధితుడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే దొంగలు బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధిత యజమాని తెలిపాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో దోపిడీ దొంగల వీరవిహారం చేయడం గమనార్హం. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.